అయితే ఈరోజు మనం ఒక నాయకుడిని చూస్తూ ఉన్నాం. చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మాట ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు, అబద్ధాలు నేను చెప్పను అని నిర్ద్వందంగా చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్స్ ఏ విధంగా ఫైట్ చేసిందో మనం అందరూ తెలుసు. ఇంకొక వైపు చూసాం, ఒక కూటమి, ఒక కపటపు వాగ్దానాలు చెప్పి మరి సూపర్ 6 సూపర్ 7 అన్నారు. ఏమాత్రం నెరవేర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి ఆ నాయకులు ప్రజల అమాయకత్వాన్ని వారు పణంగా పెట్టుకొని ఎన్నికల్లో గెలిచారే కానీ నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2.5 సంవత్సరాలుగా మనల్ని అందరినీ ఆయన సమాయత్తపరుస్తూ ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్లోకి పంపుతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా మరి ఎక్సైజ్ పాలసీ మీద పెద్ద వర్షంలో కూడా మన తిరువూరు నియోజకవర్గంలో కార్యక్రమం చేపట్టాం. జనంలోకి వెళ్తూ ఉన్నాం. నిన్న మొన్న మనం చూసాం పొలిటికల్ పార్టీస్లో మరి ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాధాన్యతలు అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ కమిషన్ వారు మరి నిర్దిష్టంగా ఎలక్షన్ ఓటర్ లిస్టులు అనేది ఫైనలైజ్ చేసే క్రమం ఎస్ఐఆర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జాగ్రత్తగా మనల్ని, అంటే ఆయన కార్యకర్తల్ని, ఆయన కోసం పనిచేసేటువంటి మనల్ని ఎంత జాగరూకులుగా చేసి ప్రతి గ్రామంలో మన ఓటర్ ఏ విధంగా ఎలక్ట్గా ఉండాలి, మన నాయకుడు ఎలక్ట్గా ఉండాలి, మన ఓటు ఒక్కటి కూడా పోకూడదన్న విషయాన్ని కూడా ఆయన మనల్ని మరి మోటివేట్ చేసి కార్యక్రమాలు తీసుకున్నటువంటి విషయం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఒక సంచలనం, ఒక చారిత్రాత్మక ఉద్యమం ఈరోజు మనం ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇందాక చెప్పారు, నిజంగా ఒక దండు. ఆ దండు వెనక ఎవరున్నారు? ఆ దండు వెనక ఆ స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళని ఎవరినూ ప్రోత్సహించింది లేదు, వాళ్ళని ఎవరు పురికొల్పింది లేదు. వారిలో ఉన్నటువంటి ఆక్రోశం, వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి, వారిలో చెలరేగుతున్నటువంటి మరి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని చూసి వారు ప్రతిస్పందించిన విధానమే కాక్రోచ్ జనతా పార్టీ. మరి వారిలో వచ్చినటువంటి ఆక్రోశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించి, నేను కూడా ఆ కాక్రోచ్లో ఒక కాక్రోచ్లని మరి ఈరోజు ఆయన అన్నారంటే ఏ విధంగా పరిస్థితులను ఆయన గమనించి మరి యువతని ప్రోత్సహించడానికి చేసినటువంటి ఆ ఒక్క కామెంట్ చాలు మనం ఈరోజు మరి యూత్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈరోజు స్టూడెంట్స్ ముఖ్యంగా గమనించాలి. ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది పెట్టుకున్నది ఒక 3-4 అంశాల మీద. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేసినటువంటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం, స్టూడెంట్స్ చేసినటువంటి ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మరి డిఎస్సి అవకతవకల్లో ఉన్నటువంటి అవకతవకల్ని బయట పెట్టలేనటువంటి ఒక అసమర్థ మంత్రి నారా లోకేష్ని నిర్ద్వందంగా రాజీనామా చేయాలని మనమందరం కూడా తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే మరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. నాడు నేడు కింద స్కూల్స్ ఎంత మరి అందమైన పరిస్థితుల్లో మరి నిరుపేదల పిల్లలు ఇందాక చెప్పారు ప్రకాష్ గారు, మరి గొప్పవాళ్ళ పిల్లలు ఎవరో పేదవాళ్ళ పిల్లలు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో నాణ్యమైన విద్యని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు మరి ఆ విద్యా వ్యవస్థలో బోధించాల్సినటువంటి పంతులని సరైన విధంగా రిక్రూట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నారా లోకేష్ మనము క్లియర్గా చెప్పాడు. ఆ స్టూడెంట్ అభ్యర్థి ఏ విధంగా ఆయన రాసినటువంటి పోటీ పరీక్ష కనీసం విలువ లేకుండా వాళ్ళు పోటీ పరీక్ష చేసిన తర్వాత వచ్చినటువంటి మార్క్స్ ఎట్లా వచ్చినాయి, మరి దానికి ఎందుకు రాలేదు అనే దానికి ఎవరైనా తప్పు చేస్తే తప్పు నాది కాదన్నప్పుడు దానికి సమాధానం చెప్పాలి. కనీసం సమాధానం కూడా లేకుండా జులుము చేస్తూ వాళ్ళని స్టూడెంట్స్ అభ్యర్థులుగా ఉన్నటువంటి వారిని పోలీసులతో మరి తరిమారంటే మరి ఎంతటి దయనీయమైన పరిస్థితిలో స్టూడెంట్స్ ఉన్నారో, ఎట్లాంటి నిరంకుశ పరిస్థితిలో పాలకులు ఉన్నారో అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అట్లాగే ఈరోజు విద్యా వ్యవస్థ గురించే మాట్లాడుతూ మనం ఒక గొప్ప పథకాన్ని, ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందుతుంది. మరి అనేక వేల కోట్లు ఈరోజు మరి బకాయిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈ సమావేశం ద్వారా మనం బకాయిని చెల్లించాలన్న విషయాన్ని కూడా మనం నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అయితే ఈ రెండింటితో పాటు మనకి ఒక రోజులో అయిపోయే ఒక కార్యక్రమం కాకుండా ఒక సుదీర్ఘంగా ఒక వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్ష అంటే
నిరాహార దీక్షలో పాల్గొని దీక్షలు సఫలమే చేయడం కాకుండా మరి ముఖ్యంగా మన పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా యువత, ముఖ్యంగా ప్రశ్నించేది స్టూడెంట్స్, నష్టపోయింది ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే ఇవ్వలేనటువంటి విషయాన్ని మీరు నివేదించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మీ యువత గొంతు మీరు దినదించినప్పుడు తప్పకుండా నారా లోకేష్ కాదు కదా, వాళ్ళ తండ్రి గారు కూడా సరైన నిర్ణయం తీసుకొని ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి కూడా తప్పకుండా ఇవ్వాలి. ఇవన్నీ మన డిమాండ్స్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 10వ తారీఖు జరిగేటువంటి మన ర్యాలీ, మన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అట్లాగే యువతలో ఒక ఉత్సాహాన్ని తప్పకుండా తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమం అంతా కూడా మీరందరూ కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే, ఇప్పుడు మాట్లాడినటువంటి నాయకులు ప్రకాష్ గారు మాట్లాడుతుంటే ఒక జోష్ వచ్చింది, అట్లా ఒక కోపం మనలో ఉన్నటువంటి కసి వస్తేనే ఆ ర్యాలీ అనేది సక్సెస్ అవుతుంది. ఆ విధంగా నాయకులు వెనక నుంచి కృషి చేయవలసిందని నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.